హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీహా వ్లాగ్స్. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి. మన శ్రీహా వ్లాగ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి చేసే డిషెస్ కూడా మీకు వస్తాయి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి కొన్ని వాటర్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత ఒక కప్పు సోయా వేసుకొని చక్కగా వాటర్ పిండేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చెక్క లవంగా బిర్యానీ ఆకు వేసుకొని కొన్ని ఉల్లిపాయలను కూడా వేసుకొని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా క్యారెట్ బంగాళదుంప బీన్స్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోండి. కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని అందులోకి హాఫ్ కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక స్పూను కారం యాడ్ చేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 10 మినిట్స్ ఉంచండి. 10 మినిట్స్ తర్వాత చక్కగా ఇలా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత కొంచెం ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక గ్లాసు నేను బియ్యం తీసుకొని చక్కగా కడిగేసుకున్నాను. 3 టైమ్స్ కడిగేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ని వేసుకొని చక్కగా హై ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకొని ఉడికించుకున్నారంటే పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిష్లోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు, ఓన్లీ రైతా ఉంటే చాలు.